ఇదే లిస్ట్లో చూసుకుంటే మీరు ఎథిక్స్, కల్చర్స్, ట్రెడిషన్స్ ఇవన్నీ ఫాలో అవుతారా బాగా? ఎథిక్స్, కల్చర్స్, ట్రెడిషన్స్ ఫాలో అవుతుండొచ్చు. ఓకే, నాట్ టూ మచ్ బట్ సమ్ టైమ్స్ ఫాలో. ఇది ఇందులోనే ఒక కామెంట్ వచ్చింది మీ వీడియోలోనే, ఒక బుల్లా కాట్ టీ పైగా క్రియేట్ చేశారు కదా ఒక హౌస్ లో, ఒక డిజైన్ లో. కింద ఒకటి మెసేజ్ పెట్టాడు. మీరైతే బాగా కామెంట్స్ ఫాలో అయినవి. అదే ఫాలో అయ్యాను. సో అందులో ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు లైక్ మీకు రైతులు సంథింగ్. ఆ కామెంట్ కూడా నాకు అంత ఐడియా లేదు. సో రైతులు ఎడ్ల బండి మీద అంత కష్టం పడుతుంటే నువ్వు దాన్ని సిగరెట్ స్మోకింగ్ అండ్ టీలు పెట్టే దానిలాగా క్రియేట్ చేసావు డిజైనింగ్ అనేసి. అయితే నేను అంటే ఆ కమెంట్ నేను చూసాను అనుకుంటా. అంటే ఐ రెడ్ ఇట్ డిఫరెంట్లీ. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. మీరు మంచి ఎపిక్ ఆన్సర్ కూడా ఇచ్చారు. అందులో ఒక చిన్న వర్డ్ ఉంటది. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఏంటంటే అక్కడ ఒకటి దట్స్ అ కల్చర్. వాట్ ఇట్ ఈస్. అక్కడ బుల్లక్ కార్ట్ అనేది మన సాంప్రదాయం, ఎక్కడ నుండి వస్తుంది, అది కొత్తదేం కాదు, ఇప్పుడు వచ్చింది. సో దాన్ని కస్టమర్ నన్ను అడిగాడు. సో నాకు ఇది ఇంట్లో ఉండాలి బికాస్ ఆ వైబ్ కనిపిస్తుంది నాకు అని అన్నారు అనమాట. సో వైబ్ కనిపిస్తున్నా అఫ్ కోర్స్ నేను పెట్టాల్సిందే. ఒకప్పుడు ఇప్పుడు ఒక పిల్లర్ ఉంటుంది, దేవుడు దగ్గర పెట్టే పిల్లర్స్ ఉంటాయి. లేటెస్ట్ అందరూ ఇంట్లో పెడుతున్నారు. మరి గుడిలో పెట్టాల్సింది ఇంట్లో పెడుతున్నారు అంటే ఆ వైబ్ కోసం అంతే. పీపుల్ వాంటెడ్. ఇప్పుడు ఒకప్పుడు ట్రెడిషన్ వేరు, ఇప్పుడు సిస్టమ్ అంతా మళ్ళీ ఓల్డ్ డేస్కి వెళ్తున్నాయి. సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ. కస్టమర్ మీరు అడిగితే నేను డెఫినెట్ చేయాల్సిందే. సో కంప్లీట్ చేపించి తెప్పించుండదు నేను. మీరు అదే ఆన్సర్ ఇవ్వచ్చు కదా. ఒక మాట అంటే మీరు తీసుకోలేరు కదా. ఎవరైనా సరే మిమ్మల్ని ఒక మాట అంటే మీరు తీసుకోలేరు. నాకు కొన్ని లక్షల మంది, వేల కమెంట్లు వస్తాయి. వేల కమెంట్ లిటరల్లీ. ఇఫ్ యు గో అండ్ వాచ్ మై వీడియోస్, ఐ హావ్ థౌజండ్స్ ఆఫ్ కమెంట్స్ ఇన్ దట్. ఆ కమెంట్స్లో పాజిటివ్ ఉంటే, నెగిటివ్ ఉంటాయి. ఐ ఓన్లీ రియాక్ట్ వెన్ ఐ వాంటెడ్ అనమాట. అంటే ఇక్కడ కల్చర్ని నేను ఎక్కడ స్పాయిల్ చేస్తున్నట్టుంది దాంట్లో. వెన్ ఐమ్ ట్రయింగ్ టు డూ సంథింగ్, ఇంత కష్టపడుతుంటే ఆ కష్టాన్ని వెతకకుండా దాంట్లో కల్చర్ని నువ్వు స్పాయిల్ చేస్తున్నావు అని అంటే వాట్ డస్ ఇట్ రియల్లీ. మీకు కోపం వచ్చిందా? అఫ్ కోర్స్ వస్తుంది కదా. నాకు నా పని అంటే నాకు 100% కోపం వస్తుంది. ఇప్పుడు ఒక రైతుని పట్టుకొని తిట్టిరు అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు అంటే వాడు అంత కష్టపడుతున్నాడు అని మనం ఎంకరేజ్ కావాలంటే డోంట్ డిస్కరేజ్ హిమ్. అట్లీస్ట్ చెప్పు, అరే ఇది బాగాలేదురా అని చెప్పు, నాకు పర్లేదు, ఇది బాగాలేదురా బాను, ఇది మార్చుకో, ఇది నచ్చలేదు నాకు అని చెప్పు, పర్లేదు. ద వే యూఆర్ టాకింగ్ అంటే అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఒక కల్చర్ అంటే దట్స్ అవర్ కల్చర్, దట్స్ అ ట్రెడిషన్. ఆ ట్రెడిషన్ని తీసుకొస్తున్నావు, నువ్వు హ్యాపీ ఫీల్ కదా. నువ్వు ఇంకా వాళ్ళ ఇంట్లో కస్టమర్ ఇంట్లో ఉంది, మనం చేస్తున్నావు, యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ ఫర్ ఇట్ వాట్ ఐమ్ డూయింగ్. ఓకే, మీ వీడియోస్లో కొన్ని చాలా వింతగా ఉంటాయి అనమాట. అందులో వన్ ఆఫ్ ద వీడియో ఏంటంటే కస్టమర్కి డెలివర్ చేయడానికి ఒకటి డ్రైవర్ లేరని మీరే డ్రైవర్ అవుతారు. అది మార్కెటింగ్ కోసం కాంటెంట్ క్రియేట్ చేశారా? ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ డూ దట్స్ ఓపెన్ సీక్రెట్, ఇట్స్ మార్కెటింగ్. అది కూడా మార్కెటింగే. ప్రతి ఒక్కటి నాకు జరిగేది ఇక్కడ మార్కెటింగే. ఇట్ ఇస్ నాట్ నాకేంటంటే ఇప్పుడు నా బిజినెస్ తెలియాలంటే వాట్ ఐ హ్యావ్ టు డూ. ఇప్పుడు నా బిజినెస్ ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఇది గత 2020లో మీరు వీడియోస్ చూసుకుంటే నేను ఆటో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా. ఇది ఇప్పుడు కొత్తగా కాదు ఇది. సో వీ స్టార్టెడ్ జర్నీ లైక్ దట్. అండ్ ఇప్పుడు నాకు నిజంగా వాస్తవానికి అప్పుడు ఆటో డ్రైవర్ లేకుండే, నేనే డెలివరీ చేసి వచ్చినుండే. కంటెంటే రెండు. దట్ ఈస్ మార్కెటింగ్ ఫర్ మీ. ఇంత పెద్ద సిటీలో మీకు డ్రైవరే దొరకలేదా? అది కూడా కామెంట్, రైట్? ద కామెంట్. సో అది కూడా కామెంట్, వాయిస్ ఆఫ్ సొసైటీ అనేసి. ఎగ్జాక్ట్లీ. సో ఇంత పెద్ద సిటీలో డ్రైవర్ దొరకలేరా అంటే దొరికిన డ్రైవర్ కాలేడు. బికాస్ అది ఆటో హ్యాస్ సపరేట్ లైసెన్స్. సో అది నా ఆటో, అది ఎవడో తీసుకెళ్లి గుద్దుడు అనుకోండి, నేనే లోపలికి పోవాలి. ఉంది ఆటో లైసెన్స్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే సేఫ్, అక్కడ నా పక్కకు కూర్చున్నాడు కార్ డ్రైవింగ్ ఉంది దానికి, కానీ లైసెన్స్ లేదు, ఈ కెనాట్ డ్రైవ్ దట్ ఆటో. సో దట్స్ అ ప్రాబ్లమ్ అనమాట. సో నా పక్కన కూడా ఉంటాడు ఎప్పుడు, హీ టేక్ సమ్ వీడియో. ఎవరున్నా వీడియోస్ తీసుకుంటుంటారు అనమాట. అని అన్నారే ఇది వీడియో చేద్దాం పెడదాము, బికాస్ దిస్ హావ్ ద రీచ్. అంటే లైక్ అరే వీడు ఇంత, నాకేంటంటే అరే నేను ఇంత కష్టపడుతున్నా, ఐ వాంట్ టు షో ద పీపుల్ దట్ నేను ఇంకా కష్టపడుతున్నా, ఐ వాంట్ టు వర్క్, ఇంకా కష్టపడతాను. నేను కావాలని నేను ఆటో లేకపోతే నేను వెళ్ళిపోతా. కస్టమర్ సర్ప్రైజ్ అయ్యిండు, మీరు ఎందుకు వచ్చిరండి అంటే సారే ఆటో నడుపుకుంటూ వచ్చాను అంటారు. సినిమాలు చూసి బాగా సినిమాల ఎఫెక్ట్ అంటే ఇలాంటివన్నీ మూవీస్ లో బేసిక్ గా జరుగుతుంటాయి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ నాట్ మూవీ ఎఫెక్ట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద రియాలిటీ. అంటే ఇప్పుడు ఏమంటారు, ఏదో ఏ మూవీని అయితే చూడలేదు, ఫర్నిచర్ షాప్ కూడా పెట్టి ఈ వాయిస్ ఓవర్లు ఇచ్చి బ్యాక్గ్రౌండ్ చేసి, దిస్ ఆల్ ఐ లెర్న్ ఫ్రమ్ మై జర్నీ. నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రతి స్టెప్లో ఎదగడం కనిపించింది నాకు, ప్రతి ఒక్క వీడియోకి ఇన్స్పిరేషన్ కనిపించింది. ద లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు నన్ను చాలా మంది తిరుగుతుండొచ్చు కమెంట్స్లో, కానీ డైరెక్ట్గా వచ్చి చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. అండ్ నా నుండి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని వేల మంది దే ఆర్ హ్యాపీ ఎవ్రీ మంత్. శాలరీస్ వస్తాయి,
సో కొత్త సోర్స్ క్రియేట్ అవుతుంది. ఆల్మోస్ట్ మాకు 150 to 200 ఎంప్లాయీస్ ఉన్నారు ప్రస్తుతానికి. ఓకే సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ద ప్రౌడ్. లైక్ అంటే అరే ఇది నా ప్రైడ్ మూమెంట్ రవీన్, ఎవ్రీ మంత్ నాకు సాలరీస్ ఇచ్చినప్పుడు ఇది నాకు ప్రైడ్ మూమెంట్ అని అనుకుంటా. దో వి డోంట్ నో హౌ మచ్ వీఆర్ ఎర్నింగ్, వీఆర్ గెటింగ్ లాస్ ప్రాఫిట్, ఐ డోంట్ మైండ్. బట్ నాకేంటంటే నాకు ఒక సామ్రాజ్యం అంటూ ఉండాలి. ఐ హ్యావ్ టు క్రియేట్ దిస్. అంటే అరే బీకేపీ హోమ్స్ అంటే వీడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వైబ్ ఉంటుంది, ఆ ట్రస్ట్ ఉంటుంది అనేది నేను క్రియేట్ చేసుకోవాలని నాకు దట్స్ మై మెయిన్ డ్రీమ్ అండ్ మోటో. ఓకే. సో భానుపూసలో ఏ వీడియో చేసినా మార్కెట్లోకి బీకేపీని తీసుకెళ్ళడానికి అందులో నిజాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఫ్రాంక్లీ టెల్లింగ్ ఇట్స్ మార్కెటింగ్. సి బీకేపీ హోమ్స్ అనేది మార్కెటింగ్ కదా. ఇప్పుడు దాని మార్కెటింగ్ లేకుండా ఇప్పుడు నాకు పర్సనల్గా నేను ఏది చేసుకున్నా కూడా నేను దాన్ని ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రమోట్ చేయాలని ఆలోచిస్తాను ఇప్పుడు బీకేపీ హోమ్స్ని. కానీ ఒకరు డబ్బులు ఇచ్చి దాన్ని మార్కెటింగ్ చేసుకోను. ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు నిన్ననే మా ఎంప్లాయీ వాజ్ ఆస్కింగ్ ఫర్, ఎవరినో అడుగుతుంది 10,000 రూపాయలు కావాలి స్కూల్ ఫీజు బాబు కోసం అని చెప్పేసి. తనకి ఇవ్వచ్చు, ఇవ్వడం పెద్ద నాకు ప్రాబ్లం ఏం కాదు. ఇచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమవుతుంది అంటే మళ్ళీ తను నాకు రిటర్న్ ఇవ్వాలి, లేకుంటే నెక్స్ట్ మంత్లో శాలరీ కట్ చేసుకోవాలి. స్టిల్ షీ హ్యావ్ టు ఫేస్ ద సేమ్ ప్రాబ్లమ్. ఒక చిన్న గేమ్ కంటెస్ట్ మొన్న కస్టమర్స్ పెట్టిన గేమే మా ఎంప్లాయీస్కి పెట్టినుండే, మన రీసెంట్ కస్టమర్కి పెట్టినుండే, తర్వాత మా ఎంప్లాయీస్ పెట్టినుండే సేమ్ గేమ్. తనకు 10,000 రూపీస్ వచ్చింది, తను గెలుచుకుంది ఆ డబ్బులు. ఇట్స్ లైక్ హర్ ఓన్ మనీ అన్నట్టు అనిపించినాడు తనకి. దట్స్ వాట్ ఐ పోస్టెడ్ ఆన్ మై యాక్చువల్లీ మార్నింగ్ అని కూడా పోస్ట్ చేశాను. మార్నింగ్ పోస్ట్ చేశాను.